హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా కావేరీ కాలింగ్ అని ఒక మీటింగ్ జరిగింది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ అని ఒకటి ఉంది న్యూస్లో. సో అదేంటో డిస్కస్ చేద్దాం. G20 ఫారెన్ మినిస్టర్ గురించి, అలాగే కర్ణాటక ఐటీ పాలసీ, న్యూ ఐటీ పాలసీ గురించి, వెంకయ్య నాయుడు గారు యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా అని ఒక రిపోర్ట్ ఇచ్చారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. కాజిరంగా పార్క్ను ఎక్స్టెండ్ చేస్తున్నారండి. సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా జర్మనీ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అని స్టార్ట్ చేసింది. సో అదేంటో చూద్దాం. రీసెంట్గా త్రిపుర బంగ్లాదేశ్ నుంచి ఫస్ట్ దాన్ని తీసుకురావడం జరిగింది. సో అదేంటో షిప్ని తీసుకున్నారు. సో అదేంటో డిస్కస్ చేద్దాం. UNEP ఒక కొత్త బుక్ తీసుకొచ్చింది, పంజాబ్ ఒక కొత్త యాప్, ఇఫ్లు ఒక కొత్త యాప్. సో ఇలా మన ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి కొన్ని ఈరోజు. సో వితౌట్ లేట్ ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కావేరీ కాలింగ్ అండి. సో దీనికి ఈ మీటింగ్ జరిగింది రీసెంట్గా, కావేరీ కాలింగ్. సో ఇది ఎందుకు అని అంటే నార్మల్గా నదుల అనుసంధానం, నదుల యొక్క దానిపై జరిగింది. సో ఈ మీటింగ్లో, కావేరీ కాలింగ్ మీటింగ్లో దాదాపు ఇండియాలో 13 రివర్స్ని రిజువనేట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. సో అది ఒకసారి చూసుకోండి. 13 రివర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నార్మల్గా నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని ఆల్రెడీ ఉన్నది, గంగా రెజ్యువనేషన్ ప్రోగ్రామ్. అంతకుముందు చెప్పాను నమామి గంగే ప్రోగ్రామ్, NGP. సో ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ గంగా. ఇది ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ ఇప్పుడు గంగాను ఎలాగైతే రిజువనేట్ చేస్తున్నామో అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 13 ముఖ్య నదులను రిజువనేట్ చేయాలన్నది దీనిలో ఒక ముఖ్య ఉద్దేశం. 13 ముఖ్య నదుల్లో మనం నార్మల్ ఇక్కడ కావేరీ కాలింగ్ అని ఆల్రెడీ చూసాం. కావేరీ, కృష్ణ, గోదావరి, నర్మదా, మహానది, మహానది ఇవి నార్మల్గా అంటే ఈ మన దక్కన్ ప్రాంతంలో. అలాగే రావి, బియాస్, సట్లెజ్, జీలం, అలాగే యమున, లూని ఇలాంటి నదులు. సో ఇలాంటి 13 నదులను రెజ్యువనేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. సో ఒకసారి చూసుకోండి. నార్మల్గా ఈ నదులు చూసుకున్నప్పుడు నదులపై ఉన్నటువంటి డ్యామ్స్, నదులు ఎక్కడెక్కడ ఆ నదుల చుట్టూ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ కావచ్చు, ఆ నదులపైన ఏమన్నా ఉన్నటువంటి డిస్ప్యూట్స్, NGT గురించి వారిపైన ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయా ఒకసారి అలా కూడా చూసుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే నదుల్లో వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ప్రత్యేకమైన జంతువులు ఏమైనా పెరుగుతున్నాయా, ప్రత్యేకమైనటువంటి చెట్లు ఏమైనా పెరుగుతున్నా, సో అలా చూడండి. సో కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇది మాత్రం 13 ముఖ్య నదులను రెజ్యువనేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావిస్తుంది. అంతకుముందు గంగాకు ప్రత్యేకంగా ఉంది, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, నమామి గంగే ప్రోగ్రామ్. సో ఇది దీని గురించి. అలాగే మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా చూడండి, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్, సీక్రెట్ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ అని ఒకటి ఉందండి. సో ఇది ఏంటి అని అంటే నార్మల్గా చైనాకు వ్యతిరేకంగా, నార్మల్ ఇప్పుడు మనకు 1962లో చైనాకు ఇండియాకు యుద్ధం వచ్చింది, మనకు తెలిసిన విషయమే. సో ఈ చైనాకు ఇండియాకు యుద్ధం ఎందుకు వచ్చింది అండి? నార్మల్ అక్కడ టిబెటియన్లు, చైనా టిబెట్ను ఆక్రమించుకుంది కదా, అక్కడ టిబెటియన్ల ఉద్యమం చేస్తున్నటువంటి ముఖ్య నాయకుడు దలైలామాకు ఇండియా ఆశ్రయం ఇవ్వడంతో ఈ యుద్ధం వచ్చిందని మన అందరికి తెలిసిన విషయమే ఇది. సో ఈ యుద్ధం తర్వాత 1962 ఇండో చైనా వార్ తర్వాత, గుర్తుపెట్టుకోండి, ఇండో చైనా వార్ తర్వాత కొందరు ఎవరైతే చైనా పట్ల అంటే విద్వేషాన్ని, లేకపోతే చైనాను వీళ్ళ యొక్క పాలసీ, ఇప్పుడు మనం ఏమన్నాం స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్, SFF. సో దీన్ని ఈ యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే రీసెంట్గా ప్యాంగాంగ్ సో లేక్ ఉంది కదండి లడాఖ్లో, ప్యాంగాంగ్ సో లేక్ లడాఖ్లో ఇటువంటి ప్లేసెస్ చాలా, గల్వాన్ లోయ, మనం చాలా రోజుల నుంచి ఇది ఎందుకంటే కొంచెం ఉద్రిక్తలు చోటు చేసుకున్నటువంటి ప్రాంతం. సో ఈ ప్యాంగాంగ్ సో లేక్లో ఈ SFFకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి మరణించాడండి. సో అందుకు ఇప్పుడు SFF వార్తల్లోకి వచ్చింది. సో SFF అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. నార్మల్గా టిబెటియన్లు దీన్ని ఏర్పాటు చేశారంటే టిబెటియన్లకు శిక్షణ ఇచ్చేందుకు స్టార్టింగ్లో ఎవరైతే చైనాకు, ఇప్పుడు చైనాను, ఇప్పుడు టిబెటియన్ల ద్వారా వల్లనే ఇండియాకు చైనాకు మధ్య యుద్ధం వచ్చింది కదా. సో ఈ యుద్ధం అయిపోయిన తర్వాత టిబెట్లో ఉన్నటువంటి కొందరు యువత, వారికి ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, అలాగే CIA వారిచే చక్రాటా అనే ప్లేస్ ఉంటుంది ఉత్తరాఖండ్లో, ఇది గుర్తుపెట్టుకోండి. చక్రాటా అనే ప్లేస్లో ఈ SFFకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మన ఇండియన్ ఫోర్సెస్ అంటే ఇది డైరెక్ట్ ఇండియన్ ఫోర్స్ కాదండి, అలాగే డైరెక్ట్ ఇప్పుడు ఇండియాలో విభాగాల్లో ఒకటి కాదు, బట్ ఇది డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా
పిఎంఐ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో పనిచేస్తుంది. కానీ ఇండియాలో ఎలాంటి డైరెక్ట్ ఫోర్స్ కాదు. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఆర్మీ ఫోర్సెస్ ఉన్నాయి, నేవీ ఫోర్సెస్, అలాగే ఎయిర్ ఫోర్సెస్, వివిధ రకాల పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. సో అలా వాటిలో ఇది ఇదే విభాగానికి చెందింది కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది, బట్ ఇండియాకు సంబంధించింది కాదు. దీనికి సహాయ సహకారాలు ఆర్థికంగా యాజ్ వెల్ యాజ్ ప్రతి ఒక్క విషయంగా ఇండియా హెల్ప్ చేస్తుంది, బట్ ఇండియాకు సంబంధించిన ఏ ఫోర్స్ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ను దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ 2020 అని కూడా అంటారు దీన్ని. సో ఎస్టాబ్లిష్మెంట్ 2020 అని అంటారు దీన్ని. నార్మల్గా 1974లో ఏమంటారు, అప్పుడు 74-75 టైంలో ఇండియా బంగ్లాదేశ్కి మధ్య యుద్ధం జరిగింది కదా. చిట్టగాంగ్కి పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ కదండి ఇప్పుడు మనం. సో చిట్టగాంగ్కి పాకిస్తాన్ ఫోర్సెస్ను రాకుండా అడ్డుకుంది ఈ ఎస్ఎఫ్ఎఫ్ఏ, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఆపరేషన్ బ్లూ స్టార్ అని చేశారు కదండి. సో దాంట్లో తన కీలక పాత్ర పోషింది ఈ ఎస్ఎఫ్ఎఫ్ఏ. అలాగే కార్గిల్ యుద్ధంలో వివిధ రకాల వాటిలో ఇది ఎన్నో రకాలుగా హెల్ప్ చేసింది ఎస్ఎఫ్ఎఫ్. ఎందుకు అనంటే ఇది మళ్ళీ మనకి ఇంకొక రకంగా ఎలా పనిచేస్తుంది అంటే, చైనా ఇండియాకు వ్యతిరేకంగా ఏ పనులు పనిచేస్తుంది అని చెప్పి ఇంటెలిజెన్స్గా కూడా వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు. న్యూక్లియర్ వెపన్స్ ఏమన్నా ఎస్టాబ్లిష్ చేస్తుందా, ఇండియాకు వ్యతిరేకంగా ఏమైనా పనులు చేస్తుందా, లేకపోతే ఈ టిబెటియన్ ఈ రీజియన్లో వీళ్ళు ఎక్కడైతే టిబెటియన్ రీజియన్లో ఉన్నారో అక్కడ నుంచి ఏమంటారు ఇల్లీగల్ వాళ్ళు ఉంటారు కదా, కొందరు టెర్రరిస్టులు కావచ్చు, వివిధ రకాల వాళ్ళ యొక్క రాకపోకలను కూడా అడ్డుకుంటుంది ఇది. సో అది గుర్తుపెట్టుకోండి, ఎస్ఎఫ్ఎఫ్ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్. సో రీసెంట్గా న్యూస్లో నిలిచింది కాబట్టి ఇది ఒకసారి దీని గురించి ఒకసారి చూడండి, కొంచెం ఇంపార్టెంట్. ఇది రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇది డైరెక్ట్లీ పిఎం ఇండియా కింద అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తుంది. సో అది కూడా ఒకసారి గమనించండి. సో ఇది దీని గురించి. అలాగే అవర్ నెక్స్ట్ టాపిక్ అంటే ఏంటి అని అంటే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా WHO వాళ్ళు మనం మొన్న చూసాం. WHO గురించి ఎన్నో న్యూసెస్ వస్తున్నాయి మనకు, ఒకసారి చూడండి అవన్నీ. నార్మల్గా ఒక్క దగ్గర ఒకసారి WHO గురించి వచ్చిందంటే దాని గురించి బిఫోర్ ఏమైనా జరిగినాయా అన్నది చూడాలి. మొన్న మనం WHO ఆఫ్రికాను పోలియో ఫ్రీ కాంటినెంట్గా ప్రకటించిందని మనం చూసినాం. సో WHO గురించి ఇప్పుడు ఏంటి అని అంటే, ఇదే COVID-19కి WHO ఏమని చెప్పింది, COVID-19కి స్టెరాయిడ్స్ ఉంటాయి కదండి. సో స్టెరాయిడ్స్ను యూజ్ చేయండి అని చెప్పి WHO అందండి. సో స్టెరాయిడ్స్ను యూజేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఫర్ COVID-19 ట్రీట్మెంట్ దానికి గైడ్లైన్స్ ఇచ్చింది, రికమెండ్ చేసింది ఆల్రెడీ. సో అప్పుడు మనం చూసాం స్టార్టింగ్లో హైడ్రాక్సీక్లోరోక్విన్, HCQ అంటారు కదా, హైడ్రాక్సీక్లోరోక్విన్, దీన్ని కరోనా పేషెంట్లకు యూజ్ చేయండి అని చెప్పి స్టార్టింగ్లో, ఇప్పుడు కాదు కరోనా వచ్చిన స్టార్టింగ్లో దీన్ని వాడండి అని చెప్పి అప్పుడు రికమెండ్ చేసింది. ఇప్పుడు అలాగే ఈ స్టెరాయిడ్స్ను మొన్న ప్లాస్మాను కూడా వాడండి అని చెప్పింది. మనం ప్లాస్మా డోనర్స్ అని రీసెంట్గా మనం మాట్లాడుతున్నాం కదా. సో ఇప్పుడు ఈ స్టెరాయిడ్స్ను కూడా వాడండి, దాని యొక్క పనితీరు బాగుంటుంది, ఎక్కువగా దానివల్ల రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పి WHO ఇలా కోరింది. సో ఒకసారి దీన్ని కూడా చూసుకోండి. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా G20 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిందండి. G20 ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్. సో ఫారిన్ మినిస్టర్స్ మీటింగు ఇది ఇప్పుడు నార్మల్గా G20 హెడ్ ఎవరండి, ఇప్పుడు అధ్యక్ష హోదాలో ఉంది సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియాకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడు దీనికి ఉంటారు. ఓకే, ఇప్పుడు ఈ G20 ఫారిన్ మినిస్టర్స్ సమ్మిటు, G20 ఫైనాన్స్ మినిస్టర్స్ సమ్మిటు, G20 చాలామంది ఏదో ఒక మీటింగ్ జరుగుతూనే ఉంది G20కి సంబంధించి. సో చూసుకోండి ఒకసారి. ఈసారి దీంట్లో ఏంటంటే ఇండియా ఒకదానికి కోఆర్డినేట్ చేస్తుంది, ఒక రిజల్యూషన్ ఇందులో ఇండియా పెట్టింది. ఏంటి అని అంటే క్రాస్ బార్డర్ దాని గురించి, అంటే క్రాస్ బార్డర్కి సంబంధించిన మైగ్రెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పి క్రాస్ బార్డర్కి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటిని మార్చేటువంటి, సో వాళ్ళ గురించి క్రాస్ బార్డర్ వాళ్ళ గురించి ఇది తీసుకొచ్చింది. అంటే ఈ క్రాస్ బార్డర్లో ఎవరైతే ఉంటారో ఇప్పుడు నార్మల్గా బార్డర్స్ దాటి సరిహద్దులు దాటి వస్తున్నటువంటి పీపుల్స్ ఉంటారు. సో ఈ పీపుల్స్ వాళ్ళని అందుకున్నప్పుడు ఇప్పుడు మనము క్వారంటైన్ చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు COVID-19 నేపథ్యంలో చూడండి, దీన్ని ఎందుకోసం అంటే ఏదో సెక్యూరిటీ రీజన్స్ కోసం కాదు, ఓన్లీ ఆరోగ్యంకి సంబంధించి ఈ క్రాస్ బార్డర్ పీపుల్ వాళ్ళని ఎలా తీసుకోవాలి వాళ్ళకి సంబంధించి అని చెప్పి తీసుకొచ్చారు ఇది. సో ఒకసారి చూడండి దీన్ని. ఏంటి అని అంటే, ఇప్పుడు మనము క్వారంటైన్ చర్యలు తీసుకుంటున్నాం, అన్ని చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు సరిహద్దులు దాటి వచ్చే ప్రజలు వాళ్ళు ఎలాంటి వారో, వాళ్ళకి కరోనా ఉందా లేదా, సో వాళ్ళ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికోసం దీనిపైన ఒక కోఆర్డినేషన్ చేస్తుంది క్రాస్ బార్డర్
పీపుల్ పైన, వాళ్ళు క్రాస్ చేసేటువంటి పీపుల్స్ పైన ఇది చేస్తుంది ఇండియా. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది దీని గురించి కోవిడ్-19 కోసమే. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక. ఒకసారి చూసుకోండి. కర్ణాటక న్యూ ఐటీ పాలసీని వాళ్ళు పెట్టారండి. న్యూ ఐటీ పాలసీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీని వాళ్ళు స్టార్ట్ చేశారు. మొన్న ఆల్రెడీ ఇండస్ట్రియల్ పాలసీని వాళ్ళు పెట్టారు, దాంట్లో గిగ్ ఎకానమీ గురించి మాట్లాడారని నేను చెప్పాను. సో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఐటీ సెక్టర్ న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీని కర్ణాటక ఇచ్చింది. యూపీ కూడా ఇండస్ట్రియల్ పాలసీ గురించి ఒక కొత్తగా తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ పాలసీని కూడా తీసుకొచ్చింది యూపీ. అప్పుడు ఈఎంసీ 2.0 అని చెప్పాను, స్పెక్స్ అని చెప్పాను, ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పాను. సో ఒకసారి చూసుకోండి ఇవన్నీ ఏమన్నా వస్తే రీసెంట్గా వచ్చినటువంటి పాలసీస్ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రీస్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అలాంటివి ఒకసారి చూసుకోండి అనమాట. ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్, చిన్న టాపిక్స్ ఒకసారి చూద్దాం. రీసెంట్గా కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందండి? ఇది అస్సాంలో ఉంది. సో కజిరంగా నేషనల్ పార్క్ను దీన్ని 3053 నెంబర్ గుర్తుపెట్టుకోండి, 3053 హెక్టార్లకు ఎక్స్టెండ్ చేసేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఆమోదం తెలిపింది. సో ఇప్పుడు నార్మల్గా ఇది 1974లో దీన్ని ఏమంటారు వైల్డ్ లైఫ్ దాగా గుర్తించడం జరిగింది. అలాగే తర్వాత టైగర్ రిజర్వ్గా గుర్తించారు. ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి ఇది. సో దీంట్లో ఎందుకు అని అంటే దీని యొక్క ప్రత్యేకత, దీంట్లో 1 హార్న్డ్ రైనో ఉంటుందండి. ఇది ప్రపంచంలో, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 హార్న్డ్ రైనో ఇక్కడనే ఉంటుంది. ఈ 1 హార్న్డ్ రైనోల్లో 2/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 2/3లో అంటే ఆల్మోస్ట్ ఆల్ 2/3 వరల్డ్ పాపులేషన్ ఈ కజిరంగా నేషనల్ పార్క్లోనే ఉంది. సో అది అందువల్ల ఇది కొంచెం ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు నార్మల్గా పుల్ల సంఖ్య, అత్యధికంగా పుల్ల సంఖ్య ఉన్నటువంటి రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్లో జిమ్ కార్బెట్ మొదటిది, 2 బందీపూర్, 3వది 103 పులులు ఉన్నాయి ఇందులో. ఏది? కజిరంగా నేషనల్ పార్క్. కజిరంగా నేషనల్ పార్క్ అనేది వైల్డ్ లైఫ్ సాంక్చురీ, బయోస్పియర్ అంటే వరల్డ్ హెరిటేజ్ సైటు, టైగర్ రిజర్వ్. సో 3 రకాలుగా ఉంటుంది కజిరంగా, కొంచెం ఇంపార్టెంట్. సో దీన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇందులో చెప్పాను కదా 2/3 ఆఫ్ 1 హార్న్డ్ రైనోస్, వరల్డ్లో ఉన్నటువంటి 2/3 ఆఫ్ 1 హార్న్డ్ రైనోస్ ఈ కజిరంగాలోనే ఉన్నాయి. సో అది కూడా చూసుకోండి. ఇందులో ఇండియన్ రైనా నార్మల్గా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంది. IUCN ఏదైనా స్పీషియస్ గురించి చదివితే IUCN లిస్ట్లో ఏ లిస్ట్లో ఉంది, వల్నరబులా, ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా, ఎక్స్టింక్టా, ఇలా ఉంటాయి కదా. సో అది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు వల్నరబుల్, లీస్ట్ కన్సర్న్ అని కూడా ఉంటుంది, వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంది. ఇది మన ఇండియన్ రైన్. ఇందులో 3 రకాల రైనోస్ ఉంటాయండి. సుమత్రా రైనోస్, ఇండియన్ రైనోస్ అని చెప్పి నార్మల్గా రైనోస్ ఉంటాయి. సో ఈ రైనోస్లో 3 రకాల రైనోస్ ఉంటాయి కదా. సుమత్రన్ రైనోస్ ఇంకొకటి ఉంటుంది, 2. ఇవి మలేషియాలో ఆల్మోస్ట్ అలా గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. నార్మల్గా మలేషియాలో సుమత్రా రైనోస్ ఇంకొకటి ఉంటుంది, దాని పేరు ఒకసారి నేను రేపే ఎక్స్టెండ్ చేస్తాను. ఈ రైనో ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్టింక్ట్ అయింది, ఈ 2 రైనోలు. ఇప్పుడు మన 1 హార్న్డ్ రైనోస్ ఇండియాలో ఇది ఓకే, బట్ 3 రకాల రైనోస్ ఉన్నాయని చెప్పాం కదా, సుమత్రా ఇంకొకటి. సో ఈ 2 మలేషియాలో ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయాయి. సో ఇండియాలో మాత్రం వాటిని కొంచెం ఉంది. సో వాటిని కాపాడాలని చెప్పి. అలాగే ఇక్కడ చూడండి ఇండియా రైనో విజన్, ఇండియా రైనో విజన్ 2020 ఇది ఉంది. నార్మల్గా ఇది 2005 నుంచి 2005 to 9 కావచ్చు. సో అప్పటి నుంచి ఈ ఇండియా రైనో విజన్ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు 2020 యొక్క విజన్ ఏంటి అంటే 3000 అట్లీస్ట్ 3100 రైనోస్ను ఇక్కడికి దీన్ని పాపులేషన్ పెంచాలన్నది ఇండియా రైనో విజన్ 2020 యొక్క లక్ష్యం. సో అది కూడా ఒకసారి చూసుకోండి. వివిధ రకాల విజన్స్ ఉన్నాయి, సో వాటిని కూడా ఒకసారి చూసుకోండి అండి. ఇండియా రైనా విజన్ మాత్రం 2020 విజన్ యొక్క ఏంటంటే లక్ష్యం అట్లీస్ట్ 3000 రైనోస్, 1 హార్న్డ్ రైనోస్ ఇండియాకి సంబంధించి. రైనోస్ 1 హార్న్డ్ రైనోస్ ఉంటాయి, నార్మల్ రైనోస్ ఉంటాయి. 1 హార్న్డ్ రైనోస్ అంటే ఇండియాకి సంబంధించి. ఈ సుమత్రన్ రైనోస్ వివిధ రకాలే అవి ఎక్స్టెండ్ అయిపోయాయి మలేషియాలో. ఇప్పుడు ఈ రైనోస్ యొక్క సంఖ్యను 3000కు పెంచాలన్నది లక్ష్యం. ఎవరిది? మన ఇండియన్ రైనోస్ యొక్క విజన్ యొక్క లక్ష్యం ఇది. సో ఒకసారి చూసుకోండి దీని గురించి. అలాగే ఇక్కడ ఇది వెట్లాండ్ ఏమంటారు, రామ్సర్ సైట్లో కూడా ఈ కజిరంగా నేషనల్ పార్క్ ఉంది. ఇందులో దాదాపుగా ఏమంటారంటే 93 బర్డ్ స్పీషియస్, వెట్లాండ్ బర్డ్ స్పీషియస్ ఇందులో ఉంటాయి. 19,000కు పైగా ఇప్పుడు వాటి సంఖ్య కూడా పెరిగింది అని చెప్పి కూడా దీనిలో రిపోర్ట్ ఉంది. సో ఈ కజిరంగా నేషనల్ పార్క్ అనేది 1 హార్న్డ్కే కాకుండా, టైగర్ రిజర్వే కాకుండా
వెట్లాండ్ బర్డ్స్కి కూడా ఆవాసం ఇది. సో అందులో ఆల్మోస్ట్ ఆల్ 93 to 98 స్పీషియస్ అంటే బర్డ్ స్పీషియస్ దీనిలో ఆవాసం ఉంటున్నాయి. ఇప్పుడు వాటి యొక్క సంఖ్య 19,000కు పైగా ఉంది అని చెప్పి కూడా రిపోర్ట్ ఉంది. సో కజిరంగా నేషనల్ పార్క్ గురించి కొంచెం చూసుకోండి, ఇది కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ కదండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి 100 రైనో ఈ కజిరంగా నేషనల్ పార్క్లో ఉంది. అది ఒక ప్రత్యేకత. 2/3 of 100 రైనో యొక్క పాపులేషన్ ఇందులోనే ఉంది. సో కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ ఇది, సో చూసుకోండి ఒకసారి. సో దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా వెంకయ్య నాయుడు గారు యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా రిపోర్ట్ అని చెప్పి 2020 రిపోర్ట్ అని ఒకటి ఇచ్చారండి. సో ఒకసారి చూద్దాం దాని గురించి. నార్మల్గా ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ గురించి ఏమేమి ప్రోగ్రామ్ ఉన్నాయండి? ICDS ఉంది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని నార్మల్గా తీసుకొచ్చారు కదా 1975 October 2nd. సో ICDS. అలాగే డ్వాక్రా ఉంది కదండి 1982లో. డ్వాక్రా అంటే ఉమెన్స్ కోసమే కాదు, దాంట్లో 2 ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ కదా. సో చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్లో డ్వాక్రా కూడా నేషనల్ క్రీచే మిషన్ అని ఉంటుంది చిన్న పిల్లలకి. సో అలాంటి నేషనల్ క్రీచే స్కీము, నేషనల్ క్రీచే మిషను, సో ఇలాంటి చిన్నపిల్లలకు సంబంధించి వివిధ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఈ ఏమన్నారు, యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా. సో యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా రిపోర్టు ఎవరిచ్చారు? వెంకయ్య నాయుడు వైస్ ప్రెసిడెంట్ 2020 గురించి రిపోర్ట్ ఇచ్చారు. దీంతో దాదాపు 159 మిలియన్ పిల్లలు వివిధ రకాల బాధలతో ఉన్నారు. అంటే అండర్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపంతో, తక్కువ వెయిట్తో, అతి తక్కువ ఏమంటారు ఇమ్యూనిటీ పవరు, సో లేకపోవడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, పోషకాహార లోపం ఉండడం, తక్కువ వెయిట్ ఉండడం లాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నారు 159 మిలియన్ పీపుల్. ఇందులో వీళ్ళు పర్సంటేజ్ల వారీగా కొంచెం డాటా ఇచ్చారు. సో ఇందులో 21% ఏంటండి అండర్ నరిష్డ్ అంటే అండర్ న్యూట్రిషన్ ఉన్నారు, 36% అండర్ వెయిట్ చూసుకోండి, 38% అండర్ ఇమ్యూనిటీ, లో ఇమ్యూనిటీ పవర్. సో చూసుకోండి, లో ఇమ్యూనిటీ పవర్ 38%, లో వెయిట్ లేకపోతే అండర్ వెయిట్ 36%, 21% అండర్ నరిష్మెంట్ లేకపోతే లో న్యూట్రిషన్ ఫుడ్. సో ఇలా ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. ఇందులో ఇది నార్మల్గా యంగ్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్, యంగ్ చైల్డ్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ అని ఇస్తారు, EI. నార్మల్గా 2 ఇండెక్స్లు ఇస్తారు. ఇందులో యంగ్ చైల్డ్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో ఉన్నాయి, లో పొజిషన్లో ఉన్నాయి, ఒకసారి చూసుకోండి ఇందులో. సో దీనికోసం అంటే ఇప్పుడు ఇలా ఈ రిపోర్ట్ ఇవ్వడం వల్ల చిన్నపిల్లల యొక్క సంరక్షణ చర్యలు చేపట్టడం ఈజీగా ఉంటుంది కదండి. సో అది ఒకసారి చూసుకోండి. ఈ EI ఇండెక్స్లో టాప్ 5 స్టేట్స్ కేరళ, త్రిపుర, గోవా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. సో ఇవి నార్మల్గా టాప్ 5 కేరళ, త్రిపుర, గోవా, పంజాబ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఇవి టాప్ 6. సో ఒకసారి చూసుకోండి. ఎన్విరాన్మెంట్ ఇండెక్స్, యంగ్ చైల్డ్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ అని ఇస్తారు ఇందులో. సో వీళ్ళు చూసుకోండి ఒకసారి. అంటే నేషనల్ క్రీచే ఒక మిషన్ ఉంటుంది, అందులో భాగంగా ఇందులో ఈ రిపోర్ట్ ఇస్తారు. దీన్ని వైస్ ప్రెసిడెంట్ రిలీజ్ చేశారు. సో దీనికి ఏమని ఇచ్చారు? ఇప్పుడు టాప్ 5. అలాగే ఈ ఇప్పుడు నార్మల్గా ఏం మాట్లాడుకుంటున్నాం మనం, ఈ పిల్లల యొక్క పోషకాహార లోపం కావచ్చు, వీటన్నిటితో బాధపడుతున్నారు ఇండియాలో. సో దీన్ని అధిగమించాలి, ఇలా ఉన్నారని చెప్పి. అలాగే జాతీయ సగటు కంటే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, జాతీయ సగటు కంటే కూడా చాలా రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని కూడా దీనిలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ జాతీయ సగటు కంటే తక్కువ ఉన్నటువంటి వాటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాన్, సో ఇలాంటి స్టేట్స్, జార్ఖండ్, ఇలాంటి స్టేట్స్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ కూడా ఉంది ఇందులో. ఇలాంటి స్టేట్స్ జాతీయ సగటు కంటే లో అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్క విభాగంలో వీళ్ళు చాలా తక్కువ డెవలప్మెంట్ ఉంది ఈ రాష్ట్రాల్లో అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్ 159 మిలియన్ మంది బాధపడుతున్నారు. అందులో 21% తక్కువ పోషకాహార లోపం ఉంది. అందులో 36% లో వెయిట్ అంటే తక్కువ వెయిట్తో ఉన్నారు. 38% తక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉన్నారని చెప్పి రిపోర్ట్ ఉంది. ఇందులో టాప్ 5 ఎన్విరాన్మెంట్ ఇండెక్స్లో అంటే మంచి ప్రతిభ కనబరిచిన రాష్ట్రాలు కేరళ, త్రిపుర, గోవా, పంజాబ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్. అలాగే జాతీయ సగటు కంటే తక్కువ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. సో ఇలాంటి రాష్ట్రాలు. సో ఒకసారి చూసుకోండి వీటిని. ఇది రీసెంట్గా ఇది కూడా జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక 2 యాప్స్ గురించి డిస్కస్ చేద్దాం మనం. ఈ 2 యాప్స్
ఎవరు అంటే ఇఫ్లు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఎక్కడ ఉందండి? ఇది హైదరాబాద్లో ఉంది, ఉస్మానియా క్యాంపస్ లోపల ఇఫ్లు అనేది ఉంటుంది. సో ఇదంతా మనకు తెలిసిన విషయమే. సో ఈ ఇఫ్లుకు సంబంధించి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, సో ఇది హైదరాబాద్లో ఉంది. దీన్ని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరండి? సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్గా ఒక యాప్ను, అంటే వీళ్ళ తరఫున ఇఫ్లు ఒక యాప్ తీసుకొచ్చింది, ఇంగ్లీష్ ప్రో యాప్ పేరు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ప్రో. సో ఈ ఇంగ్లీష్ ప్రో యాప్ను రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యాప్ ఏంటి అంటే ఇంగ్లీష్ నేర్చుకునేందుకు, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషను, ఇంగ్లీషు వొకాబులరీ పెంచుకునేందుకు, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ పెంచుకునేందుకు ఈ యాప్ తీసుకొచ్చారు. సో ఇంగ్లీష్ లర్నర్స్కి ఈజీగా ఉంటుందని ఇఫ్లు. ఇది ఎందులో అంటే ఇప్పుడు నార్మల్గా యూఎస్ఆర్, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. నార్మల్గా సిఎస్ఆర్ అనే వర్డ్ మనం చూసాం, ఏంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు యూఎస్ఆర్ అంటే ఏంటి అంటే యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో అది యూఎస్ఆర్ కింద దీన్ని తీసుకురావడం జరిగింది. మొన్న మనం ఉన్నత్ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ అని చెప్పుకున్నాం. ఉన్నత్ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో గ్రామీణ ప్రాంతాలను అంటే దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత ఇన్స్టిట్యూషన్స్కు ఒక్కొక్క గ్రామాలు లేకపోతే కొన్ని గ్రామాల గ్రూప్ ఆఫ్ విలేజెస్ని తీసుకొని వాళ్ళని ఈ ఉన్నత్ భారత్ అభియాన్లో భాగంగా వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్తో లింక్ చేసి అక్కడ రూరల్ టెక్నాలజీస్ లేకపోతే కొత్త ఇన్నోవేషన్స్ పైన గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ రకాల చర్యలను చేపట్టే ప్రోగ్రాం యూబీఏ, ఉన్నత్ భారత్ అభియాన్ అని. సో ఇక్కడ యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అనుకోవచ్చు కదా ఇప్పుడు నార్మల్గా దాన్ని కూడా. ఎందుకనంటే ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు నార్మల్గా యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే ఏ రకంగా చేయొచ్చు కదా సోషల్ వర్క్ అనేది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు యూఎస్ఆర్ కింద మాత్రం ఈ ఇంగ్లీష్ ప్రో అనేది యాప్ స్టార్ట్ అయింది. సో అది చూసుకోండి. అలాగే పంజాబ్ స్టేటు, ఇది గుర్తుపెట్టుకోండి, పంజాబ్ స్టేటు ఐ రక్వాలే అనే ఒక యాప్ని తీసుకొచ్చింది. సో ఈ యాప్ ఏంటి అని అంటే నార్మల్గా ఇప్పుడు గ్రీనరీ ఉంటుంది కదా, అది గ్రీనరీ సేవియర్స్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. గ్రీనరీ సేవియర్స్ని పెంచేందుకు, గ్రీనరీ సేవియర్స్ అంటే ఏంటి? ఇప్పుడు నార్మల్గా ప్లాంట్స్ను ఆ రాష్ట్రంలో ప్లాంట్స్ వాటిని పెంచడం, అంటే ఇప్పుడు ప్లాంటింగ్ పెంచడం అంటే మొక్కల నాటడాన్ని పెంచడం, అలాగే వాటిని సంరక్షణ చర్యల్లో సిటిజన్స్ను ఇన్వాల్వ్ చేసి గ్రీనరీని పెంచడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే ఐ రక్వాలే. ఇది పంజాబ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇఫ్లు యూనివర్సిటీ అంటే ఇంగ్లీష్ ప్రో ఇఫ్లు యూనివర్సిటీ తీసుకొచ్చింది. సో ఒకసారి చూసుకోండి. సో ఇది దీని గురించి. అలాగే యూనెప్ అంటే ఏంటండి? ఇవన్నీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి వచ్చింది కాబట్టి ఇందాక కజిరంగా అన్నా కూడా ఎన్విరాన్మెంట్ గురించి చేయండి. సో ఈరోజు మనకి ఎన్విరాన్మెంట్ గురించి 3 టాపిక్స్ వచ్చాయి. సో ఒకసారి చూసుకోండి. 3 కాదు 4 వచ్చాయి. స్టార్టింగ్లో మనం కావేరీ గురించి కూడా చూసాం కదా, కావేరీ కూడా ఎన్విరాన్మెంట్ గురించి సంబంధించిన నదుల గురించి కూడా. సో అది ఒకసారి చూసుకోండి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వీళ్ళు ఇప్పుడు పంజాబ్ వాళ్ళు ఈ గ్రీనరీని సాధించేందుకు గ్రీనరీ సేవియర్స్ కోసం ఐ రక్వాల్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఎందుకంటే సంరక్షణ చర్యలు, మొక్కల సంరక్షణ చర్యలు, మొక్కలు నాటడాన్ని పెంచేందుకు. ఇప్పుడు యుఎన్ ఏంటి అంటే చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచే మొక్కలు నాటడంపై, అలాగే మొక్కల సంరక్షణ చర్యలపై, అలాగే పర్యావరణ పరిరక్షణ చర్యలపై, సురక్షిత పర్యావరణాన్ని సాధించడం కోసం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం కోసం, పరిరక్షించడం కోసం వాళ్ళకి ఒక ఇనిషియేటివ్ తీసుకురావాలి, వాళ్ళకి ఇప్పటి నుంచే అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఒక లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్, గుర్తుపెట్టుకోండి, ది లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్ అనే ఒక ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ గ్రీన్ నడ్జెస్ అన్నాం కదా, ఈ ప్రోగ్రాము యుఎన్ఈపీ తీసుకొచ్చింది. ఎందుకంటే చిన్నపిల్లల్లో చిన్నప్పటి నుంచే పర్యావరణ పర్యవేక్షణ చర్యలు తీసుకొచ్చేందుకు. సో వాళ్ళకి ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి అవేర్నెస్ అని వస్తుంది కదా. సో దానికోసమని యుఎన్ఈపీ తీసుకొచ్చింది ఈ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ది లిటిల్ బుక్ ఆఫ్ గ్రీనరీ నడ్జెస్ లేకపోతే గ్రీన్ నడ్జెస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రీన్ నడ్జెస్. సో ఇది దీని గురించి. అలాగే నార్మల్గా చివరి టాపిక్ వచ్చేసి ఈరోజు G20 ఫారెన్ మినిస్టర్స్ గురించి చెప్పాం కదండి ఆల్రెడీ. సో ఇండో పసిఫిక్ రీజియన్ స్ట్రాటజీ అని చెప్పి జర్మనీ స్టార్ట్ చేసింది. సో అదేంటో ఒకసారి చూద్దాం. ఇండో పసిఫిక్ స్ట్రాటజీ. సో ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అనేది ఎవరు తీసుకొచ్చారు? దీన్ని జర్మన్ తీసుకొచ్చింది, ఇండియాతో కలిపి.
సో ఇండియాతో కలిపి జర్మనీ తీసుకొచ్చిందని చెప్పినాం. ఏం చేస్తుంది ఇప్పుడు ఇండియో పసిఫిక్ గురించి, జపాన్ గురించి మొన్న చెప్పినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. ఇండో పసిఫిక్ రీజియన్, ఇండియన్ ఓషియన్ రీజియన్. సో ఇవన్నీ మనం చెప్పాం. ఏషియన్ పసిఫిక్ అనేది దాన్ని ఇండియన్ ఓషియన్ రీజియన్, ఇండో పసిఫిక్ రీజియన్ అని మార్చాలి అని చెప్పి ఇది జపాన్ అని చెప్పి మొన్న చెప్పాను నేను క్వాడ్ గురించి చెప్పినప్పుడు. ఎందుకు అది సప్లై చైన్ రిజిలయన్స్, ఎవరెవరు ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్. సో అది కలిపినప్పుడు నేను అప్పుడు చెప్పాను. ఇప్పుడు ఇండో పసిఫిక్ స్ట్రాటజీ ఎందుకోసం, ఇప్పుడు ట్రేడ్, అలాగే సెక్యూరిటీ, ఎకనామిక్ కోఆపరేషన్, వివిధ రకాల ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో అంటే ఇండియన్ ఓషియన్ యాజ్ వెల్ as పసిఫిక్ ఓషియన్లో ఈ స్ట్రాటజీస్ ఇండియాతో కలిపి తీసుకొచ్చేందుకు దీన్ని తీసుకొచ్చారు. అలాగే జర్మనీ అనేది ఏంటంటే యూరోపియన్ యూనియన్లో అతిపెద్ద ఎకానమీ. సో ఈ జర్మనీ మీకు సహాయం చేస్తామని చెప్పి అంటే ఇండియా అంటే విత్ రెస్పెక్ట్ టు ఇండియాతోనే ఇది తీసుకురావడం జరిగింది. ఇండియాను ఒప్పించి ఇండియా యొక్క ఏమంటారు, ఇండియాతో ఉన్నటువంటి వాణిజ్య అవసరాల మేరకు, ఆర్థిక అవసరాల మేరకు దీన్ని తీసుకొచ్చారు జర్మనీ ఇండో పసిఫిక్ స్ట్రాటజీని. సో దీనిలో భాగంగా ఇది గుర్తుపెట్టుకోండి, బిమ్స్టెక్. ఇప్పుడు వీళ్ళు బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి వాళ్ళ యొక్క ట్రేడ్కు సంబంధించిన యూనియన్ ఏముందండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్ అంటే తెలుసు కదండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ అండ్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ఈ బిమ్స్టెక్ కూడా వాళ్ళ యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క సంరక్షణకు, వాళ్ళ ఆర్థిక అంటే ట్రేడ్ అంటే నార్మల్గా ఆ ట్రేడ్ వాణిజ్య ఒప్పందాల్లో కూడా మేము హెల్ప్ చేస్తామని జర్మనీ చెప్పడం జరిగింది. బిమ్స్టెక్ మొన్న బిమ్స్టెక్ మీటింగ్ జరిగింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. బిమ్స్టెక్లో అంటే ఏంటి, బే ఆఫ్ బెంగాల్ అంటే బే ఆఫ్ బెంగాల్ను నదీ తీరాన్ని అంటే సముద్ర తీరం కలిగినటువంటి దేశాల యూనియన్ అన్నమాట ఇది బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ ఏమున్నాయని బే ఆఫ్ బెంగాల్ నదీ తీరాలు అంటే దీని యొక్క ఏమంటారు, సముద్ర తీరం కలిగినటువంటి దేశాలు ఏంటి, ఇక్కడ శ్రీలంక ఉంటుంది, ఇక్కడ మయన్మార్ ఉంటుంది, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది, ఇండియా 4. ఇవి కాక ఏంటి అంటే ఇందులో నేపాల్, భూటాన్ కూడా ఉంటుందండి, నేపాల్ అండ్ భూటాన్. సో బే ఆఫ్ బెంగాల్ను కలిగినటువంటి దేశాలు కాకుండా ఈ రెండింటి కూడా ఇందులో మెంబర్షిప్ ఇచ్చారు. ఇందులో బే ఆఫ్ బెంగాల్ తీరం లేనటువంటి దేశాలు ఏవి అంటే నేపాల్ అండ్ భూటాన్. ఈ బిమ్స్టెక్లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ అని అన్నాం కదా మనం. సో అందులో ఈ తీరం లేనటువంటి దేశాలు 2, ఈ గుర్తుపెట్టుకోండి ఏంటది, నేపాల్ అండ్ భూటాన్. సో ఇది దీనికి. సో ఇది ఈరోజు నార్మల్గా టాపిక్స్ మనం డిస్కస్ చేసినటువంటివి. సో ఒకసారి చూసుకోండి. ఈరోజు అన్నీ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్సే అండి నార్మల్గా మనం చెప్పినాయి. సో కొంచెం నార్మల్గా గుర్తుపెట్టుకోండి, అన్నిటినీ కొంచెం కంపేరిటివ్గా చదవండి. ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి ఒకసారి టాపిక్స్ మళ్ళొకసారి మనం రీకాల్ చేద్దాం, కొంచెం సినాప్సిస్ లాగా. సో ఫస్ట్ మనం కావేరీ రూలింగ్ గురించి చూసినాం. దానిలో భాగంగా 13 రివర్స్ని రెజ్యువనేట్ చేస్తామని నార్మల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటుంది. సో అదేంటో వాటి గురించి డిస్కస్ చేసినాం మనం. అలాగే స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ గురించి కూడా డిస్కస్ చేసినాం మనం. సో తర్వాత WHO ఏమని రికమెండ్ చేసింది అనండి, స్టెరాయిడ్స్ని యూజ్ చేయండి COVID-19 పేషెంట్స్కి అని చెప్పి అంది. సో అదేంటో డిస్కస్ చేసినాం. అలాగే ఇప్పుడు నార్మల్గా కజిరంగా నేషనల్ పార్క్ ఉందిగా, దాన్ని 3053 హెక్టార్స్కి ఎక్స్టెండ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భావించింది. అదేంటో డిస్కస్ చేసినాం. అలాగే ఇదే నార్మల్గా ఎన్విరాన్మెంట్ గురించి యునెప్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఒక బుక్ తీసుకొచ్చింది చిన్నపిల్లల్లో అవగాహన తీసుకొచ్చేందుకు పర్యావరణ పరిరక్షణపై. బుక్ పేరు ఏంటంటే ది లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్. సో అదేంటో డిస్కస్ చేసినాం దాని గురించి మనం. అలాగే రీసెంట్గా పంజాబ్ వాళ్ళు ఐ రక్వాలే అని చెప్పి ఒక గ్రీనరీ సేవియర్స్ యాప్ తీసుకొచ్చారు. ఐ రక్వాలే అని ఒక యాప్. ఈ ఫ్లూ ఒక యాప్ తీసుకొచ్చింది, ఇంగ్లీష్ ప్రో అని. అలాగే త్రిపుర, మనం అంతకుముందు బంగ్లాదేశ్ నుంచి త్రిపురకి అంటే ఇండియా నుంచి త్రిపురకి ఒక కంటైనర్ను పంపిస్తున్నాం, ఈ వయా బంగ్లాదేశ్ వెళ్తుంది అని అన్నాం. సో ఆ కంటైనర్ ఇప్పుడు త్రిపుర రిసీవ్ చేసుకుంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి, అదేంటో మనం డిస్కస్ చేసినాం. వెంకయ్య నాయుడు గారు ఏమి ఇచ్చారండి, యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా రిపోర్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అదేంటో డిస్కస్ చేసినాం మనం. కర్ణాటక వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ తీసుకొచ్చారు, అదేంటో డిస్కస్ చేసినాం. G20 ఫైనాన్స్ మినిస్టర్స్ సమ్మిట్ జరిగింది. సో దాంట్లో మనం దాని గురించి డిస్కస్ చేసినాం. జర్మనీ ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అని తీసుకొచ్చింది. సో అదేంటో డిస్కస్ చేసినాం. సో ఇవి ఈరోజు టాపిక్స్ అండి. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.